హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా చిట్టి తల్లి నన్నైతే వదిలేసి ఎళ్ళిపోతుంది. చాలా బాధగా అనిపిస్తుందనమాట. 20 రోజులు ఇంత బాగా మా ఇల్లు మొత్తం నిండుగా అందరితో కలిసిమెలిసి చాలా బాగుండేవాళ్ళం. మా చిట్టి తల్లి అప్పుడప్పుడు ఏడుస్తూ, తనతో మాట్లాడుతూ ఇలా చాలా బాగా సరదాగా గడిచిపోయింది. అసలు 20 డేస్ ఎప్పుడో అయిపోయాయో అనిపిచ్చిందనమాట. కానీ ఈరోజు నందు అయితే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతుంది. ఇకపోతే ఈ చీరనమాట. ఈ చీర అయితే నందు వాళ్ళ అమ్మకు కొంటున్నా. ఎందుకంటే నందుకు డెలివరీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 20 రోజుల పాటు మా అత్త మా ఇంటి దగ్గరే ఉండి నందుకి, తర్వాత పాపకి చాలా బాగా చూసుకున్నారనమాట. అంటే నీళ్లు పోయడం కానించి, బట్టలు ఉతకడం, ఇంట్లో పనులు, తర్వాత వంట ఇలా అన్ని రకాలుగా మాకు చాలా హెల్ప్ చేశారు. మా అత్తయితే మా అందరికన్నా ముందే లేసి ఇంట్లో అన్ని పనులు చేసి నిజంగా చాలా హెల్ప్ చేశారు. ఒక అమ్మలా హెల్ప్ చేశారనమాట. ఎందుకంటే మాకు నార్మల్‌గా అమ్మా, నాన్న లేరు కాబట్టి ఇంక చూసుకోవడానికి ఇక్కడ కష్టమనేసి ఆమె డెలివరీ రోజే వచ్చేసారనమాట. సో, అప్పటికప్పుడే కొన్ని బట్టలు తెచ్చుకొని వచ్చేసారు. ఇక వాళ్ళ భర్తకి అక్కడ అంటే వంటకి అట్లా కష్టమైనా సరే ఇక్కడే దాదాపు 20 డేస్ పాటు ఉండి, సో, నందునైతే ఈరోజు పిలుచుకొని వెళ్దామనేసి వెళ్తున్నారనమాట. సో, ఇన్ని రోజులు మా ఇంటి దగ్గర ఉండి ఇంతగా హెల్ప్ చేసిన మా అత్తకి అసలు ఇలా ఒక చీర కొంటే తప్పేం లేదనిపిచ్చింది. పైగా వరలక్ష్మి వ్రతంకి పిలుద్దాం అనుకున్నాం గానీ, ఇంక తను రాలేకపోయారు. ఏదో వర్క్ ఉందనేసి. సో, ఇప్పుడైనా ఈ చీర ఇద్దాము అనేసి నేనే కొనుక్కొని వెళ్తున్నా అనమాట. నందుకి చెప్పకుండా కొన్నాను. కానీ తర్వాత ఇచ్చేటప్పుడు మాత్రం నందుకు చెప్దామనుకున్నా. సరే అనేసి ఇంగ నందు వాళ్ళైతే బట్టలు మొత్తం సర్దేస్తున్నారనమాట. చిన్న పాపవి, తర్వాత వాళ్ళవి, నందు వాళ్ళ సిస్టర్ కూడా చాలా 1 మంత్ అయిపోయింది నందు వాళ్ళ సిస్టర్ కూడా. సో, తనకైతే ఏమి ఇవ్వలేకపోయాం. వాళ్ళమ్మకైతే చీర పెడదాం అనుకున్నాం గానీ, నందు వాళ్ళ సిస్టర్‌కి ఇంకోసారి ఏదైనా కొనివ్వాలి అనుకుంటున్నాం. సో, దాదాపు తను కూడా నెల పాటనమాట ఇక్కడే ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు. ఏం చేయొద్దన్నా సరే, ఇంకా నార్మల్‌గా ఖాళీగా ఎందుకులే ఉండడం అనేసి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో, పాపను చూసుకోవడంలో నందు వాళ్ళ సిస్టర్ కూడా చాలా బాగా హెల్ప్ చేసిందనమాట. సో, చీరైతే ఒకటి సెలెక్ట్ చేశా. చీర ఎట్లుంది, ఏంటి అనేది ఒకసారి అంటే నాకు నార్మల్‌గా చీరలు అట్లా కొనడం తెలీదనమాట. కానీ బాగా అనిపించింది. చూడ్డానికి బాగుంది. మా అత్తకి బాగుంటది అనిపించిందని ఆ చీరైతే కొన్నాను. ఇక ఈ బాక్స్ చూస్తున్నారా? మా చిన్న పాపకి పాలు సరిపోవడం లేదనేసి సో, ఈ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది 200 గ్రామ్స్ ఉంటది. 300 రూపీస్ అనమాట. సో, చిన్న పిల్లలకి పాలు సరిపోకపోతే ఇట్లా డాక్టరే సజెస్ట్ చేశారు. సో, ఈ డబ్బా పొడి అంటే ఈ పాల పొడి ఉంటది. ఇది వాటర్‌లో కలిపి పాపకైతే తాపిస్తున్నాము పాలు సరిపోనప్పుడు. ఇక నందు వాళ్ళమ్మకైతే ఇది చూడండి ఇలా ప్లేట్‌లో పెట్టి అంటే అప్పటికప్పుడే స్వీట్‌లేం దొరకలేదు. జాంగ్రీలు ఉన్నాయనేసి అవి పెట్టాం. ఇంకా ఫ్లవర్స్ అయితే తెచ్చినామనమాట. ఇక నేను నందుకి చెప్పాను. నందు ఇట్లా మీ అమ్మకి ఇద్దాము చీర అంటే, ఇంక నందు ఏం చెప్పిందంటే, "అక్క నా దగ్గర కూడా ఒక చీర ఉందక్క. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మ కోసం పెట్టాను. కానీ అమ్మ రాలేదు గదా! బ్లౌజ్ కూడా కుట్టిచ్చేసాను. నీ చీరతో పాటు ఇంకో చీర కూడా పెట్టేసి 2 ఇచ్చేద్దాం అక్క" అనిందనమాట. సరే ఇంకా వాళ్ళమ్మ ఇక్కడ మా ఇంట్లో ఫస్ట్ టైమ్ వచ్చారు. సో, వాయనంలాగా ఇద్దామనేసి ఇంక నందు వేడి నీళ్ళతో అయితే పసుపు కాళ్ళకైతే రాస్తుంది. సో, తనే నాకిమ్మనింది గానీ, నేను బాగోదు నువ్వే ఇయ్యి నందు అని చెప్తే, ఇంక తనే పసుపు, కుంకుమ రాసి సో, తర్వాతయితే వాయనమైతే ఇద్దరం కలిపి ఇచ్చామనమాట. नौकरी कोणी हे रंग ये पकाने पकड़या कने ताऊ मतलब ले ले करतिया तेवढ्या नंदू मला मला नंदू दे मग मी पण उले तू ये हमले वाली मत तेवढ्या नंबर हम अगर हमसे हां ठरे काय की याद नाही दसाई ना दसाई क्या 4 वर्ष लक्ष्मी तुम्हाची आम्हाला दे ना हां अबाईची आपली तिराची तुम्हाला इच्छा बंगडी दुसरी बंगडी पडूंगा रातना हां दुसरी नाही झालं मामी म्हणतो అంటే వాళ్ళు ఫస్ట్ గేర్ కదా అడిగినంత ఇవ్వాలి కదా అశో కుచి బల మనకు
ఇక నేను నందు చీర ఇచ్చేసిన తర్వాత మా అత్తకు కొత్త చీర కట్టుకోమన్నాము. నందు ఆల్రెడీ బ్లౌజ్ కుట్టి పెట్టినింది కాబట్టి సో ఈ చీర అయితే నందు కొనిందనమాట. అప్పుడైతే వరలక్ష్మి వ్రతం రోజు. సో ఆ చీర అయితే ఇప్పుడు తను కట్టుకున్నారు. సో మంచిగా రెడీ అయ్యారు కూడా. ఇక లగేజ్‌లో కొన్ని మిస్ అయినవి కూడా నందు వాళ్ళైతే సర్దుకుంటున్నారు. మా చిట్టి తల్లి అయితే నిద్రపోయింది. మా నాన్న అయితే కొంతసేపు ఆడుకుందామని తీసుకొని వెళ్లారు. మధ్యాహ్నం 2:30 అవుతుందనమాట. ఎందుకంటే రాహుకాలం అట్లుందని మంచి ముహూర్తంలో పంపిద్దామనేసి ఇంకా మధ్యాహ్నం పైన పంపిస్తున్నాము. మా నాన్న ఎంత గట్టిగా మాట్లాడిచ్చినా మా చిట్టి తల్లి మాత్రం అస్సలు లేవలేదు. స్నానం చేపిస్తే చాలు అస్సలు లేవదనమాట పడుకుంటే. సో బయలుదేరేస్తున్నారు నందు వాళ్ళైతే. నేను కొన్న ఉయ్యాల కూడా నందు వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నా. ఎందుకంటే 2, 3 మంత్స్ అక్కడే ఉండి వస్తుంది కాబట్టి సో కొంచెం పెద్దదయిపోతుంది గదా! పాప మళ్ళీ పనికిరాదు కదా అనేసి సో అక్కడికే ఉయ్యాల గూడా పంపిస్తున్నా. సో చిట్టి తల్లితో కొంతసేపు మాట్లాడా గానీ తను అస్సలు లేవలేదు. అసలు చాలా ఏడుపొచ్చేస్తుందనమాట. ఎంత కంట్రోల్ చేసుకున్నా అసలు ఏడవలేక ఉండాలి అనేసి ఎంత కంట్రోల్ చేసినా అవ్వలేదనమాట. ఫైనల్‌గా ఏడ్చేశాను. సో ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు. ఇల్లు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఒక బాధ మా చిట్టి తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని ఒక బాధ. సో చాలా రకాలుగా చాలా బాధ అనిపించింది. అండ్ మా అత్తని కూడా చాలా మిస్ అవుతా. ఎందుకంటే మేమిద్దరం కలిసి పడుకునే వాళ్ళం. చాలా జోకులేసేది. చాలా బాగుండేది అన్నమాట ఇన్ని రోజులు. సో నందు వాళ్ళ సిస్టర్ కూడా చాలా హెల్ప్ చేసింది ఇన్ని రోజులు మా ఇంటి దగ్గరే ఉండి. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నిజంగా ఒకసారిగా చాలా బాధగేసి ఏడ్చేశాను. ఇంక నన్ను చూసి నందు కూడా ఏడ్చింది. "ఏడవకక్క త్వరగా వచ్చేస్తామక్క" అనేసి అనింది.